వెల్కమ్ టు K-Times న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యూ లుక్ లో సర్ప్రైజ్ చేసిన డార్లింగ్, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభాస్ ప్రచారం. ఇది కోతి కాదు మహారాణి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. అయోధ్య పూరికి పోటెత్తిన భక్తులు. ప్రజావాణిలో అర్ధనగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశంలోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. 2024లో చివరి రోజును భగవత్ సన్నిధానంలో గడిపేందుకు తండోతాపాలుగా వెళ్తున్నారు. పనిలో పనిగా 2025లో తొలి రోజును దేవుడి ఆశీర్వాదాలతో ప్రారంభించనున్నారు. అయోధ్యలోని బలరాముడి భవ్య మందిరం శ్రీ విశ్వ విరాట్ విజయ రాఘవ ఆలయంలో ఆఖరి హారతిని వేలాది మంది దర్శించుకున్నారు. ఇక పూరి జగన్నాథుడి కోవెల భక్తులతో కిటకిటలాడుతుంది. అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గత 12 రోజులుగా ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల సిఆర్టీ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్కని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ మీ డిమాండ్స్ సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేస్తూ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని మీరు దీక్ష విరమించవలసిందిగా కోరుతున్నామని సీతక్క తెలిపారు. అవన్నీ పరిష్కరించుకొని మళ్ళీ భవిష్యత్తులో కూడా మీ అందరికీ మంచి లైఫ్ ఉండే విధంగా మన ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి మన మూలంగా మన పిల్లలకు విద్య దూరం అయితే ఆ విద్యార్థులలో మన చెల్లెలు ఉంటారు, మన అక్క పిల్లలు, అన్న పిల్లలు, మన పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో గిరిజన జనాలు, గిరిజన పిల్లలు, గిరిజన స్టూడెంట్స్ అందరూ, అటవీ ప్రాంత ఆదివాసీ పిల్లలందరూ కూడా మరి ఈ పోటీ ప్రపంచంతో తట్టుకోవాలంటే టీచర్స్ అందరూ కూడా ఎప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండి టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి విత్డ్రా చేసుకొని సమ్మె విరమించి 3వ తారీఖు నాడు మనం కూర్చున్నటువంటి చర్చలకు ఈ ప్రతినిధి బృందాన్ని పంపండి. తప్పకుండా అందులో ఏమేమి అయ్యేటి ఉంటే అది తొందరలోనే పరిష్కరించి మిగతా వాటి కోసం కొంత టైం పెట్టుకొని కూడా మీకు పరిష్కారం చేసే బాధ్యత తీసుకుంటామని డిసెంబర్ 31 సందర్భంగా కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కరీంనగర్ పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా మంగళవారం నాడు కమిషనరేట్ వ్యాప్తంగా పలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి కరీంనగర్ పట్టణంలో పలు చోట్ల వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్
అలాగే రూరల్ లిమిట్స్తో కూడా పక్కడబందీగా కూడా బందోబస్తు పెట్టడం జరిగింది. ఇక్కడ టౌన్ లిమిట్స్తో వస్తే ఆల్మోస్ట్ ఒక 15 పికెట్లు, అలాగే 12 మొబైల్ పెట్రోలింగ్ వెహికల్స్ అంటే CISI ఆధ్వర్యంలో, అలాగే 6 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బంది అందరు కూడా 9 o'clock నుంచి అలర్ట్గా ఉన్నారు. బ్రీఫింగ్ అయిపోయి అందరు కూడా ఫీల్డ్లో వచ్చేసారు. ఇప్పుడు ఇంకా 1 అవర్లో న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఇంకా దానిలో కూడా పెట్రోలింగ్ ఇంకా ఇంటెన్సిఫై చేయడం జరుగుతుంది. నైట్ మొత్తం కూడా మా సిబ్బంది ఫీల్డ్లో ఉంటారు. ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా చేయాలని మా ప్రయత్నం. పబ్లిక్కి కూడా మీ ద్వారా ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి. డ్రంకెన్నెస్ తర్వాత అలాగే రోడ్ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఇబ్బందికరం ఉంటుంది. అందుకే సేఫ్గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయాలని వాళ్ళకు ఒక కోరిక పబ్లిక్కి. అలాగే మన సైడ్ నుంచి కూడా పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్ అందరు, కరీంనగర్ ప్రజలందరూ కూడా పీస్ఫుల్గా వాళ్ళు న్యూ ఇయర్ ఈవ్ సెలబ్రేట్ చేసుకొని ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ చేయాలంటే మా సిబ్బంది మొత్తం కూడా 9 o'clock నుంచి కష్టపడుతున్నారు. అలాగే నైట్ మొత్తం కూడా ఫీల్డ్లో ఉండి పబ్లిక్ సేఫ్టీ కోసం పనిచేస్తారు. ఎట్లా ఉంది సార్ పబ్లిక్ మూవ్మెంట్ కానీ వాళ్ళ పబ్లిక్ ఇప్పుడైతే పెద్ద అనిపించడం లేదు. మన ప్రెజెన్స్ కూడా ప్రతి చోట ఉంది. విజిబుల్ పోలీసింగ్ చాలా ఇంటెన్స్గా ఉంది. పెట్రోలింగ్ పార్టీస్ బ్రిస్క్గా తిరుగుతున్నారు ఫీల్డ్లో. కేబుల్ బ్రిడ్జ్ అలాగే ఆ సైడ్ కూడా ట్రాఫిక్ ఆపడం జరిగింది, ఎందుకంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది కాబట్టి. డైవర్షన్స్ కూడా పెట్టుకొని డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ప్రతి చోట ఉండేట్లాగా కూడా ఏర్పాటు చేశారు. ఓకే సార్. పెద్దపల్లి ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించిన కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం భూమిని అక్రమంగా సాగు చేసుకుంటున్నారని జిల్లా కలెక్టర్కు పలుమార్లు తెలిపినా పట్టించుకోకపోవడంతో రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు సర్వే చేసి హద్దులు పెట్టారు. అయితే హద్దులు పెట్టిన మరికొద్ది రోజుల్లోనే మళ్లీ అక్రమంగా సాగు చేస్తున్నారని ఈ విషయంపై మళ్లీ కలెక్టర్కు తెలిపినా ప్రజావాణిలో ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఈరోజు ప్రజావాణిలో అర్ధనగ్నంగా నిరసన తెలిపి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందని తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త రాజేశం. ప్రభుత్వ భూములను రక్షించేటువంటి సార్ ఓదెల మండల్ సార్ రెవెన్యూ మినిస్టర్ గారి ద్వారా మేము ఆదేశాలను తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇచ్చినా కూడా ఇవాళ ఆగస్టు నెలలో భూమి సర్వే చేయించి ప్రభుత్వ భూమిని తీసి సుమారు 10 ఎకరాల భూమిని తీసినటువంటి క్రమంలో కూడా కనీలవాది పోలీస్ వ్యవస్థ అండ్ అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారుల ఆధ్వర్యంలో సర్వే చేయించి 10 ఎకరాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి అంటే హైడ్రానో వ్యవస్థ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్లను 5-6 అంతస్తుల బిల్డింగ్లను కూడా కూలగొట్టి ఇవాళ ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వ భూమి తేలి మాన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగాపురంలో గ్రామస్తులను హడలెత్తించిన ఓ తాగుబోతు మధ్యమత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపివేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశారు. అందరూ కలిసి బలవంతంగా అతడిని కిందికి తీసుకుని వచ్చారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలన ప్రభుత్వం 2024వ సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2025వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రవాణా శాఖ మంత్రిగా
మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ప్రాణాపాయం కలగకుండా, ఇతరులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ముందుకు కొనసాగుతూ మీ జీవితాల్లో సుఖ సంతోషాలను పంచుకునే విధంగా, కుటుంబ సభ్యులతో ఉండే విధంగా మరి మీ అందరికీ శుభం జరగాలి 2025 సంవత్సరాన్ని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాను. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న టీటీడీ ఈవో జె శ్యామలరావు ఐఏఎస్ దంపతులు. అనంతరం ఆలయ వేద పండితులచే వీరికి వేద ఆశీర్వదనం కల్పించగా ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. యూపీలోని రాయ్బరేలీ జిల్లాలోని సాధ్వ గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటుంది. ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు. విశ్వనాథ్ కుటుంబంలో ఒక సభ్యురాలుగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడటంలో పాటు అంట్లు కూడా తోమి పెడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు డార్లింగ్. చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో తన వంతు బాధ్యతగా సందేశాన్ని ఇస్తూ వీడియోను షేర్ చేశారు. లైఫ్ లో మనకి బోల్డెన్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి. సే నో టు డ్రగ్స్ టుడే. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో బస్టాండ్ తక్షణమే నిర్మించాలంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వరంగల్ బస్టాండ్ ఎంతో ప్రాముఖ్యమైనదని, ఇక్కడి నుండి వందలాది బస్సులలో ప్రయాణికులు తమ గమ్యస్థానాలను చేర్చేదని, కానీ అప్పటి టీఆర్ఎస్ శాసనసభ్యులు నరేందర్ అసమర్థత, ప్రస్తుతం కొండ సురేఖ నిర్లక్ష్యం వల్లే వరంగల్లో బస్టాండ్ లేకుండా పోయిందని, ప్రజలు ఏదో మార్పు కావాలని ఇక్కడ కాంగ్రెస్ ని గెలిపించాలని తప్ప ప్రస్తుతం ఉన్న నాయకుల మీద ప్రేమ కాదని, రాజకీయ నాయకులు కుట్టిన వ్యవస్థతోనే ఇవాళ వరంగల్ బస్టాండ్ లేకుండా పోయిందని, వరంగల్లో బస్టాండ్ నిర్మించేంత వరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తూనే ఉంటుందని గంట రవి తెలిపారు. ప్రజలు కూడా ఉపాయాలు కల్పించడంలో ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నాం. నార్మల్ ఈ స్థానానికి సంబంధం లేని ఇక్కడ రాజకీయాలు వేసి ఎమ్మెల్యేలై మంత్రులై ఈ ప్రాంతానికి చేసింది లేదు. నిజమైన భూమిపుత్రులను ఇక్కడ పుట్టాం, నిజమైన కాబట్టి ఒక్కసారి ప్రజలారా ఆలోచించాలి. భవిష్యత్ వరంగల్ యొక్క జిల్లా భారతీయ జనతా పార్టీ వరంగల్ ఆత్మగౌరవ పోరాటాలను ఈ
విధంగానే చేస్తూ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ వెంటనే బస్ స్టాండ్ యొక్క పనులను వేగవంతం చేసి అధునాతనమైన బస్ స్టాండ్ను ఈ గ్రామీణ ప్రయాణికులకు బస్సు ప్రయాణికుల రైల్వే ప్రయాణికులు సరైన సమయానికి ట్రైన్లను అందుకోక వాళ్ళు మిస్ అవుతున్నారు. చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఇటీవల నెల క్రితం పెద్ద యాక్సిడెంట్లు అయినాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్థానిక అధికార ప్రజాప్రతినిధులు ఆలోచించి వెంటనే బస్ స్టాండ్ యొక్క నిర్మాణం కోసం ఈ యొక్క మహాధర్నా కార్యక్రమాన్ని సీతారాం నాయక్ గారికి మరియు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే బీజేపీ శ్రేణి నాయకులకు పెద్దలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2016లో స్మార్ట్ సిటీగా మన వరంగల్ డిక్లేర్ చేయడం జరిగింది. స్మార్ట్ సిటీలో పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున 290 కోట్లు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎక్కడ పోయినవి 1,116 296 కోట్లు మన యొక్క కాంగ్రెస్ నాయకులు, మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క 12 మంది ఎమ్మెల్యే అయితే 2 ఎమ్మెల్యే అయితే వాళ్ళు రెండవ రాజధానిగా నడపబడుతున్నాయి. కనీస అవసరాలు తీర్చేందుకు ఈ యొక్క బస్ స్టాండ్ నిర్మాణాన్ని అదేవిధంగా ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు వీరందరూ కూడా ఇక్కడ అధునాతనమైన బస్టాండ్కు శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ అది ఓన్లీ 3D ఇమేజ్ వరకే పరిమితమైంది. 1.5-2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ వరంగల్కి బస్టాండ్ లేకపోవడం సిగ్గు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులకు ప్రజలు అనుకోకుండా వచ్చింది. ప్రజలు మార్పు కోరుకుంటే ఓన్లీ రాజకీయ పార్టీ రంగు మారి బీఆర్ఎస్పై కాంగ్రెస్ వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రజల యొక్క మౌలిక సదుపాయాలు కానీ వారికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ 2 పార్టీల ప్రభుత్వాలు చేయలేకపోయింది. ఈ మహాధర్నా నుండి మేము ఒకటే చెప్తున్నాం, వరంగల్ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి చిరునామైనటువంటి బస్టాండు, అదేవిధంగా MGM, అదేవిధంగా ఇక్కడ ఉన్న కళాశాలలు, హాస్పిటల్స్ వీటి యొక్క అభివృద్ధి చేయకపోతే ఈ రోజు నుండి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవంతో మేము పోరాటం చేస్తామని వారికి సంవత్సర కాలం ఇచ్చాము సమయం. ఆ సంవత్సర కాలం మేము చూడటం జరిగింది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేయలే. కాబట్టి వరంగల్ ప్రజల ఆత్మ గౌరవ పోరాటం పేరుతో మేము ఉద్యమాలు చేస్తాం. వారి యొక్క సోమరితనాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం మంచిగా పంటలు ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరగాలి, సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని రాజగుట్ట నరసింహస్వామి కోరుతూ అందరూ బాగుండాలి, రాజకీయాలకు అతీతంగా అందరూ మంచిగా ఉండాలని ఆ భగవంతుని కోరుతున్నాం. ప్రభుత్వ హాస్టల్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం 15 సంవత్సరాల నుండి మాజీ మంత్రి హరీష్ రావు కొనసాగిస్తున్న ఆనవాయితీ సంవత్సరం కూడా సిద్దిపేట తడకపల్లి బీసీ బాలుర హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి అసలు అంబేద్కర్ ఫోటో పట్టుకునే అర్హత లేదు. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయడానికి చేత కాదు. కాంగ్రెస్ దళితులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి. దాని తర్వాత అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని ఐఎంఏ ఎమ్మెల్యే హజీద్ హుస్సేన్ అన్నారు. तमाशे देख रहा हूं, हिलते डुलते अंबेडकर साहब की फोटो बता रहे हैं. अगर तुम्हें प्रोटेस्ट करना है तो प्रोटेस्ट उस तरीके से करो जिस तरीके से तुमने वादा किया था. अगर तुम्हें भीमराव अंबेडकर साहब ने जिसके लिए कुर्बानी दी, उन खवातीनों को जो तुमने पैसों का वादा किया था वो दिला दो. उन दलितों को जो इंदिरम्मा अल्लू के नाम पे घर देने का वादा किया था, पहले वो कर लो, बाद में अंबेडकर साहब की फोटो पकड़ो. पहले हर घर को, हर नौजवानों को पेंशन देने की जो बात की गई थी वो कर लो. फिर नामपल्ली में पाउडर के डब्बे अंबेडकर साहब की फोटो भी लेके फिर सकते हैं. ताज्जुब की बात है. ప్రజాభవన్ హైదరాబాద్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా ఆశీస్సు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యువతీ యువతులకు, ఉద్యోగులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పాత వ్యసనాలు విడిచిపెట్టి నూతన ఆశయాలు, లక్ష్యాలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలి. అప్పుడే జీవితంలో వెలుగులు పూస్తాయి. ప్రజాప్రభుత్వం తీసుకుంటున్న డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కండి. సంతోషమైన జీవితం వేరు, అర్థవంతమైన జీవితం వేరు. క్షణికమైన సంతోషం కోసం అర్థవంతమైన జీవితాన్ని ఆగం చేసుకోవద్దు. క్షణికమైన సంతోషం కోసం డ్రగ్స్ బారిన పడకండి. దుర్గార్గమైన డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం. ఆరోగ్య తెలంగాణను నిర్మించుకుందాం. విలువలతో కూడుకున్న జీవిత లక్ష్యంతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలని మీ ఆడపడుచుగా సీతక్కగా కోరుకుంటున్నాను. మద్యం సేవించి వాహనాలు నడపకండి. వేగంతో ప్రయాణాలు చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోకండి. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాహిత్యం కోసం అందరం పాటుపడతామని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. ఈ నూతన సంవత్సరంలోకి మనం అడుగెడుతున్న సందర్భంగానైనా ప్రతి ఒక్కరూ ప్రతినబూనుదాం. మత్తు రహిత సమాజం, డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేపట్టినటువంటి సే టు నో డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, తద్వారా మీ గౌరవాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ యొక్క కుటుంబ విలువలను, సమాజ విలువలను కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. మీకు తెలుసు, సంతోషం వేరు, మరి జీవితం వేరు. మనకు కావాల్సింది, ఒకవేళ మనకు సంతోషం కావాలన్నా అది ఆ సంతోషంలో కూడా అర్థవంతమైన జీవితాన్ని వెతుక్కోవాలి. కానీ అర్థం లేనటువంటి వాటి కోసం, మరి సార్థకత లేనటువంటి వాటి కోసం, ఇతరుల ప్రాణాలను తీసేటువంటి ఒక మత్తులోకి, అమ్మాయిల మీద అత్యాచారం మత్తులో ఉండి ఏం చేస్తున్నాం కూడా తెలియనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జరిగేటువంటి అఘాయిత్యాలకు ప్రధాన పాత్ర పోషించేది మత్తు, గంజాయి, డ్రగ్స్. ఈ మత్తులో ఉండి ఎవరిని ఏం చేస్తున్నారో కూడా అర్థమవుతలేదు. దాని నుంచి బయటకు వచ్చినాక సమాజం మనల్ని, అంటే ఆ ఘటన జరిగిన తర్వాత మనల్ని సమాజం కూడా చీదరించుకుంటుంది. లాస్ట్కి ఇంట్లో వాళ్ళు కూడా అసహించుకుంటారు. అలాంటి దుర్మార్గమైనటువంటి డ్రగ్స్ను ధ్వంసం చేద్దాం. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజాన్ని నిర్మించుకుందామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరు కూడా మంచి భావంతో, మంచి బాధ్యతతో, మంచి విలువలతో కూడుకున్నటువంటి జీవిత లక్ష్యాలతోటి నూతన సంవత్సరంలోకి అడుగిడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఇంటి ఆడపడుచుగా మీ సీతక్క, మీ అందరి క్షేమమే మా అందరి బాధ్యత. కాబట్టి ప్రధానంగా ఈరోజు కానీ రేపు కానీ స్పీడ్గా డ్రైవ్ చేయకండి. అదేవిధంగా డ్రగ్స్, మద్యం, గంజాయి, మత్తు పదార్థాలను అసలే స్వీకరించకండి. అదేవిధంగా మత్తులో ఉన్నప్పుడు
వెహికల్ అంటే మద్యం తాగి వాహనం నడపకండి. మన ఆరోగ్యాలకు మన ప్రాణాలకు ప్రమాదం. మద్యం తాగి వెహికల్ నడిపితే డ్రైవ్ చేస్తే మన ప్రాణాలు కూడా కోల్పోతాం. ఎవరు కూడా మద్యం తాగి వెహికల్ నడపొద్దు. డ్రగ్స్ గంజాయి మహమ్మారిలో మీరు ఉండొద్దు. మన అర్థవంతమైన జీవితం, సంతోషకరమైనటువంటి జీవితం ఉండాలంటే ఖచ్చితంగా డ్రగ్స్ రహిత సమాజంలో మనం అందరం భాగస్వామ్యం కావాలి. తద్వారా మన కుటుంబ సంతోషం కూడా మనకు అక్కడే దొరుకుతుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.